చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా సలార్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తోంది. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా హనుమాన్ హవానే నడుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో హనుమంతు పాత్రలో తేజ సజ్జా ఆకట్టుకుంటున్నారు. ఇక సూపర్ హీరో కథను ఇతిహాసంతో రక్తి కట్టించి నేటివిటీ మిస్ కాకుండా ప్రశాంత్ వర్మ తన విజన్తో అద్భుతాన్ని సృష్టించిన ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈరోజు హనుమాన్ అనే మూవీ ఇండస్ట్రీలో పెద్ద రికార్డు. ఎందుకంటే గతంలో రిలీజ్ అయిన సాలార్, బాహుబలి చాలా పెద్ద పెద్ద సినిమాల కంటే కూడా సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి. సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా విజువల్స్ ఎక్కడ కూడా తగ్గేది లే అనే స్టైల్లో డైరెక్టర్ గారు చాలా బాగా తీశాడు. అలాగే హీరో కూడా చాలా బాగా పోటీపడి యాక్ట్ చేశాడు. అయితే పెద్ద పెద్ద సినిమాలు కోట్లు వెచ్చించి సంవత్సరాలు తీసే చాలా సినిమాల కంటే ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టే ఈ సంక్రాంతి పండగ సీజన్లో నిజంగా చెప్పాలంటే దానికి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి, కానీ దానికి తగ్గించి ఇచ్చారు మన దగ్గర ఉండే కొందరు. అలాంటి సినిమాల్ని ప్రేక్షకులు చాలా ఆదరిస్తూ ఉన్నారు. దానికి కాబట్టి థియేటర్స్ కూడా ఈ మధ్యకాలంలో సెకండ్ థర్డ్ రోజు నుంచి పెరిగినట్టున్నాయి. ఇంకా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. చాలామంది చూడాల్సిన అవసరం కూడా ఉంది. దానిలో అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఇటు భక్తి పరంగా కానీ, అటు లవ్ పరంగా కానీ, ప్లస్ కొంత మెసేజ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాల్ని ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేయాలి, దానికి సపోర్ట్గా చేయాలి. దాన్ని చాలామంది వద్దు అని అన్నారని చాలామంది ఫీల్ అయ్యి థియేటర్లు సరిగా ఇచ్చిన థియేటర్లు అతని ప్రొడ్యూసర్ కూడా కొంత కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కొన్ని థియేటర్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని. అలాంటి సినిమాలకు, మంచి సినిమాలకు కూడా సపోర్టు ఇండస్ట్రీ నుంచి కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ఇంకా మంచి రేంజ్లో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా సినిమా చూసిన విడుదలైన అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ రెస్పాన్స్ను సొంతం చేసుకోవడంతో పాటుగా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఓవర్సీస్లో పెద్ద సినిమాల రికార్డులను దాటేసి తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా అయినా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకొని ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఇక సంక్రాంతికి వచ్చిన హనుమాన్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెను సంచలనమే సృష్టిస్తోంది. గుంటూరు కారం, హనుమాను, నాసామిరంగ, సైంధవ్ 4 సినిమాలు రిలీజ్ అవ్వగా హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద హయ్యెస్ట్ హిట్. అంటే యుఎస్లో చూసుకున్నా, ఓవర్సీస్ చూసుకున్నా, నార్త్ ఇండియా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఒక హనుమాన్ అనేది ఒక ప్రపంచం సృష్టిస్తుంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక హీరోతో చేసిన క్యారెక్టరైజేషన్స్ కానీ, ప్లస్ దాంట్లో ఉన్న గ్రాఫిక్స్ కానీ, లేకపోతే దాంట్లో ఉన్న సీజీ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ చూసుకుంటా ఉంటే అసలు ఎక్కడ చూసినా అంటే ఒక థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన 10 మినిట్స్లోనే హౌస్ఫుల్ అయిపోయినంత వేవ్ క్రియేట్ చేస్తుంది హనుమాను. డెఫినెట్గా ఆ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ఫస్ట్ నిరంజన్ రెడ్డి గారు. ఆ సినిమా ప్రాజెక్టు నమ్మి అంత బడ్జెట్ పెట్టి ఒక ధైర్యంగా ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో ఆయన జనవరి 12 రిలీజ్ చేస్తా అన్నాడు. ఆ జనవరి 12 రిలీజ్ చేయటం, దానిలో మళ్ళీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తను కూడా ఒక అద్భుతంగా దాన్ని తెరకెక్కించటం, చూసే వాళ్ళందరికీ కూడా హనుమాన్ ఎఫెక్ట్ అవన్నీ కూడా ఇచ్చేయటం, ప్లస్ ఒక చిన్న హీరో ఒక చిన్న క్యారెక్టరైజేషన్ నుంచి ఒక పెట్టి దొంగ కాడి నుంచి అతని క్యారెక్టరైజేషన్ మారిన విధానాలు ఇచ్చేయటం, ప్లస్ ఏమో ఒక ఆ సిస్టర్కి అతనికి ఉన్న సెంటిమెంటు, ఒక వరలక్ష్మి శరత్ కుమార్కి తేజ సజ్జాకి మధ్యలో ఆ సెంటిమెంటు ప్లస్ కామెడీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా డ్రైవ్ నడిపించి ఇవాళ సంక్రాంతి షూర్ షాట్ నెంబర్ 1 విన్నర్గా నిలవటం, అది ప్రపంచవ్యాప్తంగా మనకు పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే అటు నార్త్ ఇండియా కానీ, ఓవర్సీస్ కానీ అన్ని పక్కల హనుమాన్ ఒక ప్రపంచం క్రియేట్ చేయటం. దాంట్లో హీరోలు కానీ, హీరోయిన్ కానీ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పనిచేసిన టెక్నీషియన్స్కి కెమెరా కూడా అత్యద్భుతంగా ఉంది, మ్యూజిక్ కూడా బ్రహ్మాండంగా ఉంది.
తేజ సజ్జా హీరోగా చేసిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి, శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్లు స్వరాలు అందించారు. హనుమాన్ సినిమా నార్త్ అమెరికాలో మొదటి సోమవారంలోనే త్రిబుల్ ఆర్ రికార్డును బ్రేక్ చేసి $472,000 వసూలు చేసింది. అలాగే మొదటి మంగళవారం కూడా ఈ సినిమా త్రిబుల్ ఆర్ రికార్డును దాటేసి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో టాప్ 10 స్థానం దక్కించుకుంది. నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్ కలెక్షన్లలో ఈ చిత్రం సలార్, బాహుబలి రికార్డులను దాటేసింది. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా 100 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా ఈ పోస్టర్ను షేర్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ 100 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమా అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. రెడ్డిగా ఎక్కడ చూసినా కూడా హనుమాన్ సినిమా గురించే మాట్లాడడం జరుగుతోంది. హౌస్ఫుల్ అవుతున్నాయి అనేసి అని చెప్పి కూడా చెప్పడం మనం చూసాం. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మమత, హనుమాన్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రభంజనం సృష్టిస్తుంది. అటు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా హనుమాన్ సినిమా ప్రభంజనం కొనసాగుతుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరింది. అతి చిన్న సినిమాగా తెర మీదకి వచ్చిన హనుమాన్కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరణ భారీ ఎత్తున కనిపిస్తుంది. మనం చూస్తున్నాం వివిధ రాష్ట్రాల్లో, అటు తమిళనాడు నుంచి అటు కేరళ కానీ దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా కాకుండా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ హనుమాన్ సినిమా ప్రభంజనం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక తెలుగుకు సంబంధించి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంలో విడుదలైన హనుమాన్ సినిమాకి తొలి దశలో అయితే థియేటర్లో దొరకలేదు. థియేటర్లు దొరకని దశ నుంచి రిలీజ్ అయిన మొదటి రోజే కొన్ని సినిమాలను దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది హనుమాన్ సినిమా. ఇప్పుడు చరిత్ర చూసుకుంటే 5 రోజులు రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్కి హనుమాన్ చేరుకున్నదంటే ఏ విధంగా ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు ఈ సినిమాకి సంబంధించి. అక్కడ ఆ సినిమాలో లాస్ట్ 10 నిమిషాలకు సంబంధించి చూసుకుంటే ఆ టైంలో అయితే పూనకం వచ్చినట్టు ప్రజలు ఊగిపోతున్నారు. అక్కడ జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. అట్లా రకరకాలుగా ప్రజలంతా కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు కనెక్ట్ అయ్యారు, దానికి దారితీసిన కారణాలు ఏంటి, అసలు ఈ సినిమా ఏ విధంగా ఉన్నది అన్నది తెర మీద చూడాలంటున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అదేవిధంగా ఒక యువనటుడు తేజ సజ్జా లాంటి యువనటుడిని తీసుకుని ఇంత అద్భుతమైన సినిమాని తెరకెక్కించడంలో సఫలమయ్యారు ఈ ప్రశాంత్ వర్మ అన్నట్టు అది అనేక మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నటులు దీనికి సంబంధించి ట్వీట్స్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నటులే అగ్రనటులే కాకుండా కర్ణాటక నుంచి కన్నడ నటులు కానీ లేకపోతే తమిళ నటులు కానీ మలయాళ నటులు కానీ అదేవిధంగా హిందీ యాక్టర్స్ కూడా ఫేమస్ యాక్టర్స్ కూడా హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని చాలా రోజుల తర్వాత తెర మీదకి తీసుకురావడంలో టీమ్ సక్సెస్ అయిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ 100 కోట్ల క్లబ్ను దాటేసి మరింత ముందుకు దూసుకు వెళ్ళడానికి సినిమా సన్నద్ధంగా ఉందన్నది ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన కలెక్షన్స్ చూసుకుంటే తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ గతంలో వచ్చిన బాహుబలి తర్వాత త్రిబుల్ ఆర్ని కూడా దాటి హనుమాన్కి రావటం అన్నది ఒక సంచలనంగానే చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఉత్తరాదిలో ప్రధానంగా ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ జై శ్రీరామ్ అన్న నినాదాలు దేశమంతా కూడా వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో హనుమంతుడికి సంబంధించిన సినిమా ఒక అద్భుతమైన గ్రాఫిక్స్తో తెర మీదకి అతి తక్కువ ఖర్చుతో తీసుకొచ్చారు. సో ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది. రేట్ల పరంగా కానీ లేకపోతే ఇక వ్యూస్ పరంగా కానీ లేకపోతే ఇక కలెక్షన్ పరంగా కానీ భారీ స్థాయికి చేరుకోబోతుంది ఈ సినిమా అని చెప్పేసి ప్రాథమికంగా మనకి వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి స్పష్టమవుతుంది. అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ లేకపోతే ఇతర దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కానీ దీనికి వస్తున్న కలెక్షన్స్ అన్నవి ఈ హనుమాన్ అభిమానులు కూడా చాలా ఉత్సాహపరుస్తున్నాయి, ఆనందపరుస్తున్నాయి. మమత, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK News.